హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్లో పన్నీర్ ఆనియన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్, డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయొచ్చు, చాలా ఈజీ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంది ఒక 100 గ్రామ్స్ వేసేసుకోవాలి. నేను పన్నీర్ అనేది 150 గ్రామ్స్ తీసుకున్నాను. సో 100 గ్రామ్స్ ఆనియన్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను ఇలా చిన్నగా పన్నీర్ అయితే కట్ చేసేసుకున్నాను, అది కూడా వేసేసాను. ఇది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని షుగర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. షుగర్ ఎందుకు వేసుకోవాలో లాస్ట్లో చెప్తాను. కర్రీ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, చింతపండు నిమ్మకాయ అంతా వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ స్పైసీకి తగ్గట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చింతపండు వేసుకున్నాము కాబట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకోవాలి, అప్పుడే మనకు బాగా కుక్ అవుతుంది, మసాలా అన్ని బాగా పడుతుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. ఇలా 2 టైమ్స్ చేశాక మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం మూత తీసేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పన్నీర్ ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో. ఈ ప్రాసెస్ అనేది మీరు కూడా సేమ్ ఇలానే చేస్తుంటే కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్